తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశాడు. మిత్రదేశం అంటూనే ద్రోహం చేశాడు. ఏకంగా భారత్పై 25% పన్నులు విధించాడు. దీనికి అదనంగా జరిమానాలు కూడా ఉంటాయని ప్రకటన చేశాడు. ఆగస్టు 1 నుంచి కొత్త పన్నులు విధింపు జరుగుతుందని చెప్తున్నారు. రష్యా వద్ద చమురు కొనడంతోనే అక్కసు వెళ్లగక్కినట్టుగా తెలుస్తోంది. స్నేహం పేరుతో ట్రంప్ ద్రోహం చేశాడు. అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి భారత్పై విషం కక్కుతున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా పన్నుల భారం మోపాడు. రష్యాతో వాణిజ్య ఒప్పందాన్ని జీర్ణించుకోలేక ఏకంగా భారత్పై 25% పన్నులు విధించాడు. ఒకవైపు భారత్ మిత్రదేశం అంటాడు. ప్రధాని మోదీ నాకు ఒక మంచి ఫ్రెండ్ అని చెప్తా ఉంటాడు. ఈ విధంగా చెప్తూనే ఓ రేంజ్లో ఇప్పుడు సుంకాల భారం మోపటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం 25% పన్నులు మాత్రమే కాదు, దానికి ఇంకా జరిమానాలు కూడా ఉంటాయని ఆయన ప్రకటించారు. పెంచిన పన్నులు ఈ ఆగస్టు 1 నుంచే అమలు కాబోతున్నాయని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం 10% ఉన్న పన్నులకు ఇవి అదనమా లేక దాంతో కలిపి 25% అన్నది మరికొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ ఇంత స్థాయిలో పన్నుల భారం మోపటానికి ప్రధాన కారణం రష్యా వద్ద చమురు కొనుగోలు చేయటమే. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా వాటి మధ్యలోకి ట్రంప్ దూరిపోయి బెదిరించి లొంగ తీసుకోవటం చేస్తా ఉన్నాడు. తర్వాత నేనే యుద్ధాన్ని ఆపేశానంటూ డబ్బు కొంటున్నాడు. కానీ రష్యా వద్ద ట్రంప్ పప్పులు ఏమాత్రం ఉడకటం లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ప్రయత్నించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ అస్సలు వెనకడుగు వేయటం లేదు. దీంతో అంతర్జాతీయంగా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశ మిత్ర దేశాలపై అక్కసును వెళ్ళగక్కుతున్నాడు. రష్యాతో వాణిజ్య ఒప్పందాలు కలిగిన కంట్రీస్కి భారీగా పన్నులు విధిస్తానని ముందే హెచ్చరించిన అగ్రరాజ్య అధ్యక్షుడు భారత్ను టార్గెట్ చేశాడు. రష్యా వద్ద భారత్ ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలోనే 25% పన్నులు విధించాడు. అయితే చైనా కూడా రష్యాతో వ్యాపారం చేస్తున్న డ్రాగన్ కంట్రీపై మాత్రం ఎటువంటి పన్నుల ప్రకటన చేయకపోవటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకు ట్రంప్ ఈ విధంగా చేస్తూ ఉన్నాడు? భారత్ మీద 25% పన్నులు విధించడానికి ట్రంప్ ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాడు. భారత్ మాపై ఎక్కువ పన్నులు విధిస్తోందని, మిత్రదేశం అంటూనే తమపై భారీగా పన్నులు వేస్తోందని, అందుకే తాము కూడా పన్నులు విధించక తప్పదని చెప్తా ఉన్నారు. ఏదేమైనా అధికారంలోకి వచ్చాక ట్రంప్ పదే పదే భారత్ను టార్గెట్ చేస్తున్నాడు అనటంలో డౌట్ లేదు. అమెరికా ఫస్ట్ నినాదంతో తమ దేశానికి వలస వచ్చిన వారిపై కొరడా జుడిపించాడు. ఈ క్రమంలోనే భారత్ విద్యార్థులు ఉద్యోగం చేసే వారికి ఇండియాకు పంపించి తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు. భారత్ పాక్ యుద్ధంలో కూడా ట్రంప్ మద్దతు మన దాయాది దేశానికి కనిపించింది. యుద్ధం తర్వాత కూడా వారితో సత్సంబంధాలు కొనసాగించేందుకు ట్రంప్ తాహతలాడారు. ఈ క్రమంలోనే ఆ దేశ ఆర్మీ చీఫ్ను అమెరికా స్వాతంత్ర వేడుకలకు ఆహ్వానం పలికాడు. ఇలా ప్రతిసారి భారత్కు వ్యతిరేక గళాన్ని వినిపించే ట్రంప్ ఈసారి 25% పన్నులతో షాక్ ఇచ్చిన పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఎందుకని మారట్లేదు? డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద ఎందుకు అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నాడు? 25% సుంకాలు విధిస్తానని చెప్తున్నాడు. ఈ 25% సుంకాలే కాదు, ఇంకా జరిమానా కూడా విధించబోతున్నాం. ఆగస్టు 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందని చెప్పడానికి వెనుక భారత్ మీద ఎంత ద్వేషభావాన్ని డొనాల్డ్ ట్రంప్ ఆయన మనసులో ఉందో అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా భారత్ని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఆయన చెప్తోంది, రష్యాకు సంబంధించి రష్యా నుంచి సైనిక ఉత్పత్తులు భారత్ కొనుగోలు చేస్తోంది, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. ఇది కరెక్ట్ కాదు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఒకటే, అంటే ఏదైతే రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి నేను ప్రపంచంలో అనేక యుద్ధాలు ఆపాను, కానీ రష్యాని నిలువరించడం మాత్రం నా వల్ల కావట్లేదని చెప్పి ఆయన బహిరంగంగానే చెప్తా ఉన్నాడు. రష్యాను నిలువరించడం, ఉక్రెయిన్ మీద విపరీతంగా దాడులు చేస్తున్నటువంటి రష్యాను నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, పుతిన్తో కొన్ని గంటలు మాట్లాడినా సరే తన దారులోకి రావట్లేదు, ఈ యుద్ధాన్ని మాత్రం నేను ఆపలేకపోతున్నాను. కాబట్టి రష్యాకి మిత్ర దేశాలు ఉన్నాయి, రష్యా మీద పగ తీర్చుకోవాలంటే మరి రష్యాకి సపోర్ట్ చేసే దేశాలు ఉన్నాయి, రష్యా వెనకాలే నడిచేటువంటి దేశాలు ఉన్నాయి, రష్యాకి అత్యంత మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయి వాటిని టార్గెట్ చేసుకునే పరిస్థితి భారత చైనాలు కనిపిస్తూ ఉన్నాయి. భారత్ మీద అందుకనే ఈ విధంగా ద్వేషాన్ని నింపుకొని ఈ విధంగా టార్గెట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది.
ఒకవైపు భారత్ కూడా ఇదే విధంగా సుంకాలు విధిస్తుందని చెప్తున్నప్పటికి కూడా అది ఒక రీజన్ మాత్రమే, కానీ అది మాత్రం అసలు రీజన్ కాదు. రష్యాని దారిలో తెచ్చుకోవటానికి, ఎందుకంటే ఇప్పుడు భారత్ మీద ఈ విధంగా సుంకాలు విధించి జరిమానాలు విధిస్తే రష్యాని దారిలోకి తెచ్చుకోవచ్చు. రష్యా మిత్ర దేశాలు ఇది ఒత్తిడి చేస్తాయి రష్యా మీద. సో డెఫినెట్గా ఇది మనకి పనికొస్తుంది, ఇది ఒక కలిసి వస్తుందని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్న పరిస్థితుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మోదీ మీద పైకి ప్రేమను నటిస్తూ స్నేహాన్ని నటిస్తూ కొంత ద్వేషం మోదీ పైన కూడా పెంచుకునే పరిస్థితుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం, దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకు గొప్ప పేరుందని చెప్పి ఒక సర్వే చేస్తే అందులో మోదీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. 4వ స్థానంలోనూ 5వ స్థానంలోనూ డొనాల్డ్ ట్రంప్ ఉన్న పరిస్థితుంది. సో ఇది కూడా అంటే భారత్ పైకి ఎదుగుతోంది. భారత్లో ఉన్నటువంటి నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రాఫ్ విపరీతంగా పెరుగుతోంది. మనల్ని దాటి వెళ్ళిపోయాడు, ప్రపంచంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ఉన్నాడు. ఇది కూడా ఒక ద్వేషంగా కనిపిస్తోంది. సో ఇవన్నీ చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద మోదీ మీద కక్ష కట్టాడు, ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఏదో రకంగా ఈ విధంగా గబ్బు చేయాలని చెప్పి భావించి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే అంతర్జాతీయ సంస్థలు కూడా మీరు భారత్లో పెట్టుబడులు పెట్టొద్దని చెప్పి బహిరంగంగానే మాట్లాడుతున్నాడంటే ఎలా అర్థం చేసుకోవాలి? భారత్ మీద ద్వేషాన్ని కొనసాగిస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. స్నేహం పేరుతో ట్రంప్ అతిపెద్ద ద్రోహం చేసిన పరిస్థితుంది. అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఎన్నికైనటి నుంచి భారత్ మీద ఈ విధంగా విషం కక్కుతూనే ఉన్నాడు. పన్నుల భారం మోపిన పరిస్థితి. రష్యాతో వాణిజ్య ఒప్పందాన్ని జీర్ణించుకోలేక ఏకంగా భారత్పై 25% పన్నులు విధించాడు. మిత్ర దేశం అని చెప్తాడు కానీ ప్రధాని మోదీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తా ఉంటాడు కానీ ఈ రేంజ్లో సుంకాల భారం మోపటం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీని మీద భారత్ కూడా స్పందించింది. దీని మీద భారత్ సమాలోచనలు చేస్తుంది. జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అమెరికా చేస్తున్నటువంటి ఈ సుంకాల నుంచి భారత్ తెలివిగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఇప్పుడు సుంకాలు జరిమానా అని చెప్పి అమెరికా చెప్తుందో భారత్ ప్రయోజనాలు ఎక్కడా కూడా విఘాతం కలగకుండా అన్నీ కూడా ఆచితూచి అడుగులు వేస్తాం సుంకాల విషయంలో అని చెప్పి ప్రతిస్పందించింది భారత్. ఆ విధంగా చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక అమెరికా 25% పన్నులు మాత్రం అని చెప్తుంది, ఇంకా జరిమానాలు కూడా ఉన్నాయని చెప్తుంది. అయితే ఇప్పటికే 10% సుంకాలు విధిస్తోంది. ఈ 25% అనేది దాంతో పాటు కలిపా అంటే 10+25 లేదంటే మొత్తం 25. ఇది మాత్రం కొద్దిగా స్పష్టత రావాల్సి ఉంది. ఆ స్పష్టత వచ్చిన తర్వాత భారత్ అధికారికంగా నెక్స్ట్ ఏం చేయబోతుందన్నది కూడా తెలుస్తుంది.